బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో దళపతి పట్టాభిషేకానికి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన రాజ్ భవన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి స్పష్టమైన మద్దతు లేఖలు గవర్నర్ కి అందకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుపై నెలకొన్న సందిగ్ధత విజయ్ ని ఇరకాటంలో నెట్టింది. పూర్తి స్థాయి బల నిరూపణ లేకుండా పర్మిషన్ ఇచ్చేది లేదని గవర్నర్ తేల్చి చెప్పారు. తమిళనాడులో దళపతి పట్టాభిషేకానికి బ్రేక్ పడింది. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందుగా అందరూ భావించారు. దానికి తగ్గట్టుగా కూడా వార్తలు వస్తూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఒక బ్రేక్ అయితే ఇచ్చారు. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తే మరి రేపు ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్సెస్ కి ఆస్కారం లేకుండా పోలేదు. ప్రస్తుతానికైతే రాజ్ భవన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు విజయ్ కి. ఈ నేపథ్యంలోనే బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి గవర్నర్ కి ఇంకా స్పష్టమైన ఆ మద్దతిచ్చే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళకపోవడంతో గవర్నర్ నిర్ణయం ఇంకా వెలువడలేదని తెలుస్తోంది. ప్రధానంగా మనం చూస్తే వీసీకే అలాగే ఐయుఎంఎల్ పార్టీలకు సంబంధించి విజయ్కి మద్దతు ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆ మద్దతుకు సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే గవర్నర్కి వెళ్ళలేదని తెలుస్తోంది. పూర్తి స్థాయి బల నిరూపణ లేకుండా ఇప్పటికే పర్మిషన్ ఇవ్వనంటూ గవర్నర్ పలుమార్లు చెప్తూ వచ్చారు. ఇప్పటికే గవర్నర్ని 3 సార్లు విజయ్ కలిశారు. ఈ 3 సార్లు కూడా ఇదే విషయం, అంటే గడిచిన 2 సార్లు కలిసినప్పుడు బల నిరూపణ లేకుండా పర్మిషన్ ఇవ్వనంటూ తేల్చి చెప్పారు గవర్నర్. 3వసారి తనకున్న మద్దతుకు సంబంధించి క్లియర్గా 118 మంది మద్దతు ఉంది అంటూ కూడా గవర్నర్కి తెలిపారు. మరి గవర్నర్ దగ్గర నుండి అయితే ఇప్పటి వరకు కూడా పర్మిషన్ రాని నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమాశంకర్ని అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, రేపు మరి ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్సెస్ లేనట్టే అని తెలుస్తోంది. గవర్నర్ నుండి ఇంకా పర్మిషన్ రాకపోవడానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? ధనలక్ష్మి, టీవీకే అధినేత విజయ్ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయంత్రం వరకు కూడా అటు వీసీకే, 2 కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలిపాయి. సో ఆ రకంగా మ్యాజిక్ ఫిగర్ 118 అయింది కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశం గవర్నర్ పర్మిషన్ ఇచ్చారని చెప్పి కూడా అందరూ భావించారు. ఆ రకమైనటువంటి చర్చ కూడా జరిగిపోయింది. ఇక కన్ఫర్మేషన్ వచ్చింది కదా అని చెప్పి ఇండోర్ స్టేడియంలో ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే చకచకా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు గవర్నర్ బంగ్లా నుంచి కూడా మరో లేఖ, ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఇప్పటివరకు విజయ్ ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేఖలకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. విజయ్ పార్టీకి సంబంధించినటువంటి 107 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది, అంటే 112 మంది ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అఫీషియల్గా లేఖలు విడుదల చేశాయి కాబట్టి సో అవి మొత్తం మీద 116 అవుతాయి. సో ఇంకా ముస్లిం లీగ్ పార్టీలు కావచ్చు, లేకపోతే వీసీకే పార్టీ, ఈ 2 కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్టయితే తెలుస్తుంది. బట్ ఇంకా అక్కడ నుంచి క్లారిటీ రానట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. సో వాళ్ళిద్దరూ అఫీషియల్ గా లెటర్స్ ఇస్తే గానీ సో ఇది ఒకవేళ కనుక వీసీకే అలాగే ఐయుఎంఎల్ ఈ రాత్రి కానీ ఏమైనా పర్మిషన్ లెటర్స్ ని గవర్నర్ కి పంపించడం, లేదంటే రేపు ఉదయం కావచ్చు అఫీషియల్ లెటర్స్ ఏమైనా పంపిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఆస్కారం ఉంటుందా? గవర్నర్ ఆమోదం ఈ గ్యాప్ లో, అంటే 11 గంటలు ఏదైతే నిర్దేశించుకున్నారో విజయ్ ప్రమాణ స్వీకారానికి, ఈ గ్యాప్ లో ఇదంతా జరిగితే కనుక ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అవకాశం ఉంది. గవర్నర్ ఆ ఛాన్స్ కూడా ఇచ్చారు. అంటే మొదటి రోజు విజయ్ కలిసినప్పుడు కూడా రాత్రి లోపల నిరూపించుకోండి, రేపు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇస్తామని చెప్పి కూడా అప్పుడు గవర్నర్ చెప్పినటువంటి పరిస్థితి. బట్ ఇవాళ కూడా అదే జరిగింది. అటు టీవీకీతో పాటు కాంగ్రెస్ పార్టీ 2 లెఫ్ట్ పార్టీలకు సంబంధించి అఫీషియల్ లేఖలు కూడా అందజేశారు. దాంతోపాటు కూడా సంతకాలు ఇచ్చారు. బట్ ఇక్కడ వీసీకే, ఐయుఎంఎల్ సంతకాలు చేశారు కానీ అఫీషియల్గా లెటర్స్ అనేది ఇవ్వట్లేదు. పార్టీ నుంచి ఒక అఫీషియల్గా లెటర్ కానీ ఇస్తే గవర్నర్ దాన్ని ఆమోదించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు లోక్ భవన్ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. ఖచ్చితంగా ఆ 2 పార్టీల నుంచి అఫీషియల్గా లెటర్స్ వస్తే తాము ముందుకెళ్తాము, పర్మిషన్ ఇస్తాము, లేకపోతే మరోసారి దీనిపైన చర్చలు జరిపి ఒక మ్యాజిక్ ఫిగర్ లిస్టు తీసుకురావాలని చెప్పి కూడా చెప్పినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తోంది. వీసీకే మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉంది, అందుకు సంబంధించిన అఫీషియల్ లెటర్ ని కూడా పంపించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఐయుఎంఎల్ దగ్గర నుండి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు.
వాళ్ళు తమ మద్దతుని కూడా ఉపసంహరించుకుంటున్నారు అన్న విషయం కూడా తెలుస్తోంది. ఒకవేళ ఉపసంహరించుకుంటే మ్యాజిక్ ఫిగర్ నుండి 2 తగ్గే ఛాన్స్ ఉంది. మళ్ళీ 116లోనే ఉంటారు విజయ్. సో పరిణామాలు ఏ విధంగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ధనలక్ష్మి ఇప్పటి వరకు కూడా ముస్లిం లీగ్ పార్టీ ఐయుఎంఎల్ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఎక్కడా లేదు. మొదటే చెప్పింది మేము టీవీకేకి మద్దతు ఇవ్వబోమని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. బట్ ఇప్పుడు సాయంత్రం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు 120 మంది లిస్ట్ ఇచ్చారని చెప్తున్నారు. బట్ ఇక్కడ వీసీకే పార్టీ మద్దతు ప్రకటిస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది, 118కి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతవరకే వీళ్ళు చర్చలు జరిపినటువంటి పరిస్థితి. బట్ అనూహ్యంగా ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇస్తోందని చెప్తూనే అక్కడ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా లెటర్ రాలేదు. మరోవైపు ఇప్పుడు వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ మళ్ళీ ఒకసారి చర్చలు జరిపిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటాము, అది విధానపరమైనటువంటి అంశాల వారీగా మేము నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ఆ రకంగా రేపు చెప్తామనేటువంటి విషయం తిరుమావళవన్ చెప్పినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పటివరకు అటు ఈ పార్టీకి సంబంధించి ఒక అఫీషియల్ లెటర్ అనేది గవర్నర్కి ఇవ్వాలి, కాబట్టి ఆ లెటర్ ఇంకా అందలేదు. కాబట్టి మేము దాన్ని హోల్డ్లో పెట్టాము, ఇప్పటివరకు పర్మిషన్ అయితే లేదు అనేటువంటి విషయం అటు లోక్ భవన్ వర్గాలు చెప్తున్నప్పటికీ రేపు ఇండోర్ స్టేడియంలో మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రికి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి ఆ లెటర్ తీసుకొని వెళ్ళి లోక్ భవన్ వర్గాలకు ఇస్తే పర్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్చలు ఆ ప్రక్రియ జరుగుతుందా చూడాల్సి ఉంది. అయితే ఇవాళ రాత్రికే ఆ ఒక లెటర్ అనేది ఖచ్చితంగా వీసీకే పార్టీ నుంచి వెళ్తుందనేటువంటి విషయాన్ని టీవీకే వర్గాలు చెప్తున్నాయి. బట్ ఇప్పటికి కానీ దానిపైన క్లారిటీ లేదు, కాబట్టి అటు గవర్నర్ ప్రస్తుతం హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ధనలక్ష్మి. అయితే ముందు నుండి విజయ్కి మద్దతు కూడగట్టడం ఇతర పార్టీల నుండి కొంత కష్టతరంగానే మారింది. ఒక కాంగ్రెస్ తప్పించి మిగతా పార్టీల నుండి తను మద్దతు తీసుకోవడం అనేది కొంత కష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు మద్దతు లభించింది. మరి ఒకవేళ ఈసీకే దగ్గర నుండి అఫీషియల్ లెటర్ రాకపోవడం, లేదంటే ఇంకేదైనా ట్విస్ట్ లాంటివి చోటు చేసుకుంటే నెక్స్ట్ పరిణామాలు ఏంటి? ఖచ్చితంగా గవర్నర్ అయితే పర్మిషన్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు విజయ్ నేరుగా గవర్నర్ని కలిశారు, ఇది 3వసారి కలిశారు. సో దానికంటే ముందు ఒకసారి టీవీకే నేత అరవ అర్జున్ కూడా ఒకసారి కలిసి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో 2 సార్లు కలిసినప్పటికీ కూడా గవర్నర్ ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లిస్ట్తో పాటు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ కూడా తమకు ఇవ్వాలి. సో అప్పుడే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి కూడా గవర్నర్ కరాఖండిగా చెప్పడం జరిగింది. సో కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు ఈ ఒక్క వీసీకే పార్టీ ఇస్తే తప్ప ఫర్దర్ స్టెప్ గవర్నర్ వేసేటువంటి అవకాశమే లేదు. సో ఇదే చెప్తున్నాడు మొదటి నుంచి కూడా గవర్నర్, మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి లిస్టు తనకి కంపల్సరీ కావాలి, లేకపోతే తాను అనుమతించేది లేదని చెప్పి. బట్ ఇక్కడ వీసీకే ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్టు తెలుస్తుంది ఒక లెటర్లో. బట్ ఏదైతే వాళ్ళ పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ అనేది విడుదల చేయాలి. ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు 2 లెటర్లు విడుదల చేశాయి, దానికి సంబంధించి కూడా దీంట్లో జతపరిచి గవర్నర్కి సమర్పించారు. బట్ ఇప్పుడు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి లెటర్ లేదు, కాబట్టి దాన్ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టేటైతే తెలుస్తుంది. బట్ ఇవాళ నైట్కి దాన్ని తెచ్చి లోక్ భవన్ వర్గాలకి ఇచ్చి రేపు ప్రమాణ స్వీకారం వెళ్తారని చెప్పి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అంశంగా మారింది ధనలక్ష్మి. థ్యాంక్ యూ ఉమాశంకర్.